మన దేశంలో ఇథనాల్ పెట్రోల్ మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ వాడమంటంలో తప్పులేదు. కానీ ఇథనాల్ పెట్రోల్ మాత్రమే వాడమంటంలో ప్రాబ్లమ్ ఉంది. మాత్రమే అని ఎందుకంటున్నారు? కస్టమర్‌కి చాయిస్ లేకుండా, ఆప్షన్ లేకుండా ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే వాడాలి. E20 పెట్రోల్. అంటే 80% పెట్రోల్ ఉంటది. 20% ఇథనాల్ ఉంటది. దీన్ని మాత్రమే వాడాలని ఎందుకు బలవంతం చేస్తున్నారు? చాలా మందిలో ఉన్న అనుమానం ఇది. ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ వల్ల వెహికల్ పాడైపోతుంది, ఇంజిన్ పాడైపోతుంది. ఇవి కేవలం అనుమానాలే. అనుమానాలే. ఇవి నిజం కాదని కేంద్రం చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది. కానీ మైలేజ్ తగ్గిద్ది అన్నది నిజం. ఇది ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. మరి మైలేజ్ తగ్గుతున్నప్పుడు దీన్నెందుకు వాడాలి? అంటే దేశం కోసం వాడాలి. మరి ఆ విషయాన్ని ప్రభుత్వం చెప్తుందా? అసలు జనానికి దీని మీద అవగాహన కల్పించారా? ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ని మాత్రమే ఎందుకు అవైలబుల్‌గా ఉంచుతున్నాం? ఇప్పుడు మామూలుగా పవర్ పెట్రోలు, నార్మల్ పెట్రోల్ అని ఉంటాయండి. మన ఆప్షన్ పవర్ పెట్రోల్ కావాలంటే పవర్ పెట్రోల్ కొట్టించుకుంటాం. లేదు స్టాండర్డ్ పెట్రోల్ కావాలంటే స్టాండర్డ్ పెట్రోల్ కొట్టించుకుంటాం. ఇప్పుడు ఇవేమీ ఉండవు. ఇక ఇథనాల్ పెట్రోల్ మాత్రమే ఉంటదనుకున్నప్పుడు ప్రజలకి చెప్పాలి గదా! ఇథనాల్ పెట్రోల్ మాత్రమే ఎందుకు ఉంచుతున్నామన్న విషయాన్ని ప్రజలకి చెప్పాలి గదా! మరి చెప్పట్లేదే. ప్రజలకి చెప్పకుండా, ప్రజలకి కన్వే చేయకుండా ఎందుకు ఇథనాల్ పెట్రోల్ మాత్రమే ఉంచుతున్నాం అనే విషయాన్ని ప్రజలతో ఒప్పించకుండా నిర్ణయాలు ప్రకటించడం ప్రభుత్వానికి కరెక్ట్ గాదు. ఇప్పుడు నేను అనుకోవటం, నా అంచనా మాత్రమే. ప్రభుత్వం ఎక్కడా చెప్పట్లే గానీ, నా అంచనా ఏంటి అంటే, ఇప్పుడు 80% పెట్రోలు, 20% ఇథనాలు అంటే, పెట్రోల్ వాడకం కొద్దిగా తగ్గిద్ది. 20% మందం పెట్రోల్ సేవ్ అవుతా ఉంటది. పెట్రోల్ సేవ్ అవుతుందంటే, పెట్రోల్ వాడకం తగ్గింది అంటే, పెట్రోల్ దిగుమతి చేసుకోవడం కూడా కొద్దిగా తగ్గిద్ది. ఇప్పుడు పెట్రోల్ మన దగ్గర దొరికేది గాదు గదా! బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఒక దేశం బాగుపడాలంటే, బయట దేశాల మీద డిపెండ్ కావడం తగ్గాలి. మన దేశం బయట దేశాలకు ఇచ్చే సరుకులు పెరగాలి. మన ఎగుమతులు పెరగాలి. మన దిగుమతులు తగ్గాలి. అప్పుడు మన విదేశీ మారక ద్రవ్యం సేవ్ అవుద్ది. మనకి బయట నుంచి ఎక్కువ డబ్బులొస్తాయి. మనం బయటకి ఇచ్చే డబ్బులు తక్కువవుతాయి. ఏం లేదండి, మన మన కుటుంబ భాషలో గూడా మన ఇంటికొచ్చే డబ్బులు పెరగాలి. మన ఇంటి నుంచి బయటికెళ్ళే డబ్బులు తగ్గాలి. అప్పుడు మనకు సేవింగ్స్ ఉంటాయి. అంతే గదా! మన ఫ్యామిలీ వ్యవహారాల్లో గూడా అంతే గదా! సేమ్ దేశం విషయంలో గూడా అంతే. మనం ఖర్చు పెట్టేది తగ్గాలి. మనకొచ్చే ఇన్‌కమ్ పెరగాలి. అంటే మన పెట్రోల్ వాడకాన్ని తగ్గించటం కోసం ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ తీసుకొచ్చారేమో నేను అనుకుంటున్నా. మరి ఈ విషయాన్ని ప్రజలకి చెప్తున్నారా? చెప్పట్లే. అయితే అసలు ఈ 80% పెట్రోల్ ఎందుకసలు? ఇదైనా నష్టమే. ఇదైనా ఇబ్బందే. అసలు పెట్రోల్ లేకుండా, డీజిల్ లేకుండా మన సొంత ఎనర్జీ తోటి మనం వెహికల్స్ నడపలేమా? మన రవాణా వ్యవస్థని అట్లా క్రియేట్ చేయలేమా? ఇప్పుడు నేనేమంటానంటే, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెంచండి. ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరగకపోవటానికి ఉన్న కారణం ఏందంటే, నార్మల్ వెహికల్స్‌కి, ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి మధ్య రూ. 2,00,000 గ్యాప్ ఉంది. రేట్‌లో రూ. 2,00,000 పైగా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ని తగ్గించాలి. దానికోసం ఏం చేయాలి? ప్రభుత్వం ఒక రూ. 1,00,000 సబ్సిడీ ఇవ్వాలి అవసరమైతే. ఇప్పుడు హౌసింగ్ లోన్‌లో ఎలాగైతే రూ. 1,50,000 ప్రధానమంత్రి స్కీమ్ ఉందో, డైరెక్ట్‌గా లోన్‌లో కట్ అయిపోతాయి. బ్యాంకు లోన్‌లో యాడ్ అయిపోతాయి. ఆ 1,50,000 అసలులో నుంచి కట్ అయిపోతాయి. అలాగే కారు కొనేవాళ్ళు కూడా దాదాపుగా లోన్‌కి పోతారు గదా! ఒక్కసారిగా రూ. 1,00,000 కాకపోయినా సరే, కార్ లోన్ అంటే 5 సంవత్సరాలు పెట్టుకుంటారు. సంవత్సరానికి 20,000 చొప్పున ఒక రూ. 1,00,000 ప్రభుత్వం కార్ లోన్‌లో అసలు కడితే, అసలులో నుంచి ఓ రూ. 1,00,000 బెనిఫిట్ ఇస్తే, అప్పుడు ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్‌కి, డీజిల్ పెట్రోల్ కార్‌కి ఒక రూ. 1,00,000 మాత్రమే డిఫరెన్స్ ఉంది అనుకుంటే, అప్పటికి పెట్రోల్ కారే ఎక్కువ రేటు, ఎలక్ట్రికల్ కారే ఎక్కువ రేటు. ఒక రూ. 1,00,000 డిఫరెన్స్ ఉంటది. ఎలక్ట్రికల్ కారే రేట్ ఎక్కువ. అయినప్పటికీ కూడా సరే పోనీలే రూ. 1,00,000 పోయినా రేపొద్దున నుంచి మనకి చార్జెస్ ఉండవు గదా! పెట్రోల్ వాడకం ఉండదు గదా! అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్‌కెళ్తారు. కానీ ఒక్కసారి 2, 2.5 లక్షల గ్యాప్ ఉందంటే ఎవరు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్ళరు కదా! మరి ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని పెంచితే, వాటికి ప్రమోషన్ కల్పిస్తే అది బావుంటది గదా! ఇథనాల్ పెట్రోల్ కంటే గూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని పెంచగలిగితే, పెంచటానికి ప్రయత్నం చేస్తే అది బావుంటది గదా! అది జేయరు. అదెందుకు జేయరు? మళ్ళీ ఈ పెట్రోలు
తీసుకురావాలి, దిగుమతి చేయాలి. ఎందుకు? ఈ పెట్రోల్ సంస్థల వల్ల రాజకీయ పార్టీలకేమో కమిషన్‌లొస్తాయి, ఫండింగొస్తది, ప్రభుత్వానికేమో ఆదాయం వస్తది. ఇప్పుడంటే పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. బయట క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాబట్టి. కానీ మొన్నటిదాకా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక $70, $75 అట్టుండేది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. ఇప్పుడంటే $110 అయింది. ఇరాన్ యుద్ధం వల్ల అయింది. అంతకుముందు $70, $75. అప్పుడు ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైన ట్యాక్స్‌లేసి మన దగ్గర 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 పెట్రోల్, డీజిల్ మీద ₹100 వరకు డబ్బులు లాగాయి. ఇప్పుడు ₹110 దాటింది గానీ, మొన్నదాకా 105 పెట్రోలు, 97 డీజిల్ రేట్ గదా! మొన్నటిదాకా. పెంచకముందు. దీంట్లో కూడా చాలా కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్‌లున్నాయి, చాలా రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్‌లున్నాయి. ఈ జీఎస్టీ పరిధిలో లేదు పెట్రోల్, డీజిల్. సో, మన దగ్గర ట్యాక్స్‌లు గుంజుకొని ప్రభుత్వానికి ఆదాయం గుంజుకోవడం కోసం, రాజకీయ పార్టీలకి పెట్రోలింగ్ సంస్థలు కమిషన్‌లు ఇస్తాయి కాబట్టి వాళ్ళకి ఫండింగ్ కోసం, ఈ పెట్రోల్ లాబీ కోసం పెట్రోల్, డీజిల్‌ని మనకు అలవాటు చేశారు. ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని ప్రమోట్ చేయలే. నిజానికి దేశం కోసం ఆలోచించే వాళ్ళైతే ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి ప్రమోషన్ కల్పించాలి. అది జరగలే. అసలు అదర్ ఎనర్జీ సెక్టార్ మీద మనం ఇంతవరకు దృష్టి పెట్టలే. పెట్రోల్, డీజిల్ లేకుండా ఇతర ఎనర్జీలతో వెహికల్స్ నడపలేమా అన్న దాని మీద మనం ప్రయోగాలు చేయలే అసలు. మన దగ్గర పెట్రోల్, డీజిల్ లేదు అన్నప్పుడు అది లేకుండా మన రవాణా రంగాన్ని ఎలా నిర్మించుకోవాలో ఆలోచించాలి కదా! అది లేదు. ఇప్పుడు మాత్రం ఇథనాల్ పెట్రోల్‌ని బలవంతంగా జనం మీద రుద్దుతున్నారు. దాని మీదే ఆగస్టు 4వ తారీఖు ఢిల్లీలో ఒక పెద్ద ధర్నా ఉంది. రవాణా సంఘాలు ఇవన్నీ పెట్టుకున్నాయి. దానికోసం ఇథనాల్ జనతా పార్టీ అనేది ఒకటి సోషల్ మీడియాలో ఒక రాజకీయ పార్టీ పుట్టింది. దానికి లక్షలాది మంది ఫాలోవర్స్. మరి ఏం చేస్తారు అనేది చూడాలి.